వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, వార్డ్ కౌన్సిలర్లు హాజరయ్యారు. జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు 48 మంది ఉండగా 10 మంది మాత్రమే మద్దతు ఇచ్చారని, సరైన మెజారిటీ లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని వార్డ్ కౌన్సిలర్ హనుమండ్ల జ్యోతి తెలిపారు. అవినీతి పరుడైన బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలకటం ప్రజలను మోసం చేయటం అవుతుందని ఆమె అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్స్ 16/1/2024 రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కలెక్టర్ గారికి అనెక్జర్ 2లో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్పై కలెక్టర్ మేడం గారు 14/2/2024 రోజున ప్రత్యేక సమావేశాన్ని తేదీగా నిర్ణయిస్తూ జగిత్యాల మున్సిపాలిటీ గౌరవ సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా. సో ఈ హాజరు కావాల్సిన వాళ్ళు మొత్తం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం 47 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 47 మందికి కాను 31 మంది సభ్యులు హాజరు కావాలి. కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మాత్రం కేవలం సగం మంది సభ్యులు ఉంటే మాత్రం సరిపోతుంది. సో ఆ సగం మంది సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీస్పై ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన సమావేశానికి కేవలం 31 మంది సభ్యులు హాజరు కావాల్సిన ఈ సమావేశానికి, అంటే 2/3 వంతు కోరం హాజరవ్వాల్సిన ఈ సమావేశానికి కేవలం 10 మంది సభ్యులు మాత్రమే హాజరవటం మూలాన, కోరం లేకపోవటం మూలాన ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని సభాముఖంగా తెలియజేస్తుంది. జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై మున్సిపల్ కౌన్సిలర్స్ 16/1/2024 రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కలెక్టర్ గారికి అనెక్జర్ 2లో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్పై కలెక్టర్ మేడం గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. పవన్ పర్యటన వాయిదా పడినట్టు అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు తెలిపారు. పవన్ పర్యటన నేపథ్యంలో అమలాపురంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి పవన్ కి వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ ప్రభుత్వం అనుమతులు రద్దు చేసిందంటూ మండిపడ్డారు అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు. ఇవాళ నుంచి ప్రారంభించాల్సిన పవన్ కళ్యాణ్ గారి పర్యటన పూర్తి స్థాయిలో వాయిదా పడింది. దానికి ముఖ్యంగా ముందుగా భీమవరంలో హెలీప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు సైకో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరి వలన అక్కడ పర్మిషన్లు ఇవ్వలేదు. అదేవిధంగా అమలాపురంలో కూడా ఇంతవరకు హెలీప్యాడ్ దిగడానికి మేము కిమ్స్లో అప్లై చేసాం, అదేవిధంగా పోలీస్ గ్రౌండ్స్లో కూడా అప్లై చేసాం. 2 చోట్ల కూడా అధికారులు షాకులు చెప్తున్నారు తప్పించి ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు. కాకినాడలో అడిగితే కాకినాడకి దూరంగా ఉన్నటువంటి పిఠాపురంలో పర్మిషన్ ఇస్తామని చెప్పి అక్కడ మోకాళ్ళకి బోడిగుండికి ముడిపెడుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మొత్తంగా పవన్ కళ్యాణ్ గారిని పర్యటన అంటే వణికి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి హెలీప్యాడ్లకి హెలికాప్టర్ దిగడానికి పర్మిషన్ ఇవ్వకుండా చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఉన్నాం. ఇటువంటి నిరంకుశ ప్రభుత్వం ఎప్పటికి పోతుందని చెప్పి జనసేన పార్టీయే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దానివల్ల రేపు అమలాపురంలో జరగాల్సినటువంటి పర్యటన వాయిదా పడింది. ఇక్కడ జరగాల్సినటువంటిది పర్యటన కార్యక్రమాలన్నీ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరుగుతాయని చెప్పి ఇప్పుడే తెలియజేయడం జరిగింది. మేము అన్ని ఏర్పాట్లు చేసాం. పవన్ కళ్యాణ్ గారు రావడం అంటే అమలాపురం మీ అందరికీ తెలిసిన విషయం. అమలాపురం పవన్ కళ్యాణ్ గారు రాక కోసం ఎంత ఎదురు చూస్తుంది. అమలాపురం గడ్డ జనసేన అడ్డ అని అందరికీ తెలిసిన విషయమే. అన్ని వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ గారు రాక కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి ఈ క్రమంలో మరి హెలీప్యాడ్ పర్మిషన్ లేకపోవడం వల్ల పర్యటన మరి రద్దయింది, వాయిదా పడింది. మేము ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో అన్ని ఏర్పాట్లు చేసాం పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్టే చేయడానికి. అదేవిధంగా ముఖ్యమైన నాయకులు, తెలుగుదేశం నాయకులతో, కొంతమంది క్రైస్తవ పెద్దలతో, మరి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ కార్యకర్తలతో మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క సమావేశం ఉంది. నేరాల నియంత్రణతో పాటు ర్యాగింగ్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సిపి శ్రీనివాస్కు పోలీస్ అధికారులు ఘన స్వాగతం పలికారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని శ్రీనివాస్ చెప్పారు. గంజాయి అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు కృషి చేస్తామన్నారు.
ఇటీవల రామగుండం మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్పై ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ విషయంలో నేను జాయింట్ సిపిగా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా సిబి అన్న గారు ఎంటైర్ స్టేట్కి నార్కోటిక్ కంట్రోల్కి ఉండేవాళ్ళు. ఇప్పుడు వేరే సార్ వచ్చారు. సో దాంట్లో ఉన్నప్పుడు సార్ చాలా మెథడ్స్ చేశారు. తర్వాత కొన్ని ప్రెసిడెంట్స్ ఏర్పాటు చేశారు. ఎట్లా దాన్ని ట్రాక్ చేయాలి, ఎట్లా చాలా పట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు నాకు ఇక్కడ టాస్క్ ఫోర్స్ ఉంది, మేము యాక్టివేట్ చేస్తాం ఫుల్గా. I know how to control that. ఇప్పుడే చెప్తున్నా, ఎవరైనా కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తే మాత్రం there will be very severe action against them. I don't care whether how many days I will be here, but I will do tough job here. That's it. మొత్తం కరియర్ డిఫ్సలలో చేయను కూడా, చేయనివ్వను కూడా అందరికి, మా ఆఫీసర్స్ అందరికి. దెన్ this is my clear instruction. This is my instruction. ఇక్కడ నుంచే. So they should take very, very tough against them. And also those who are innocently తెలియకుండా వచ్చి ఏదో అది ఆకతాయి పిల్లలు చేస్తామంటే వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి. ఇంకో మెంటర్గా ఉండాలి. సీనియర్ అన్నప్పుడు మెంటర్. ఇప్పుడు నాకు సీనియర్ ఆఫీసర్స్ మెంటర్గా ఉంటారు. ఇప్పుడు చెప్తాను నేను డైరెక్ట్గా ఎంతమంది నాకు మెంటర్గా ఉన్నారు, నన్ను పర్టికులర్గా ఇక్కడ రావాలి నువ్వు అని చెప్పేసి తీసుకెళ్ళి ఇలా చేయి అని చెప్పేసి గైడ్ చేసి. ఇప్పుడు నేను సీనియర్ అయినా కాబట్టి నా వాళ్ళని నేను గైడ్ చేస్తాను. ఏ కాలేజీలో అయినా కానీ ఇప్పుడు ఆ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ టీమ్స్ పెడతాము, యాక్టివేట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరూ మా పోలీస్ ఆఫీసర్స్, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్, దాంట్లో ఉన్న మేజర్ లేడీ డాక్టర్స్ కానీ, లేడీ సూపరింటెండెంట్స్ కానీ, వాళ్ళందరూ దాంట్లో టీంలో ఉంటారు. వెరీ సూన్ విల్ లాంచ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఎస్, డెఫినెట్లీ. అండ్ మీ యొక్క సహకారంతో పెడదాము, దాన్ని పాపులరైజ్ చేద్దాము. దెన్ మెసేజ్ షుడ్ గో ఫ్రమ్ యూ. ఐ రిక్వెస్ట్, ఐ అపీల్ టు యూ ఆల్, దిస్ షుడ్ బి ఎ టఫ్ అగైన్. నో యాక్చువల్గా ఈ విషయంలో నేను జాయింట్ సిపిగా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా సిబి అన్న గారు ఎంటైర్ స్టేట్కి. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో భారీ విజయం నమోదు చేసుకున్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఇరకాటంలో పడింది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆసక్తికరంగా మారిన నియోజకవర్గాల్లో ఆత్మకూరు ఒకటే. గెలుపు గుర్రాల ఎంపిక మీద దృష్టి సారించి పార్టీలో ఆమోదయోగ్యుడైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తరువాత కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే ఉండిపోయిన ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గత 3 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. 2014లో తెలుగుదేశం తరపున పోటీ చేసిన జిఎం కన్నబాబును మేకపాటి గౌతమ్ రెడ్డి 31,000కు పైగా మెజార్టీతో ఓడించారు. తిరిగి 2019లో అభ్యర్థిని మార్చి బొలిడేని కృష్ణయ్యను పోటీ చేయించి చూసింది. వైసీపీ ప్రభంజనంలోనూ తెలుగుదేశం పార్టీ ఆయన మెజార్టీని 22,000కు తగ్గించగలిగింది. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. సభ్యుడు చనిపోతే ఉప ఎన్నికల్లో పోటీ పెట్టకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అవగాహనకు రాగా తెలుగుదేశం అందుకు కట్టుబడి పోటీ చేయలేదు. ఆ విధంగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమరెడ్డి గెలిచారు. ఇప్పుడు మళ్లీ ఆయనే బరిలో దిగుతూ ఉండగా తెలుగుదేశం ఎవరిని పోటీ చేయించాలనే విషయంలో 4 అభ్యర్థిత్వాలను పరిశీలించినట్టు తెలుస్తోంది. రెండు 2009లో ఇక్కడి నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి పేరు మొదట్లో పరిశీలించినా ఆయనకు ఆసక్తి లేనట్టు తెలుస్తోంది. ఆత్మకూరు బరిలో దిగే అవకాశం ఉన్న మరో తెలుగుదేశం నాయకుడు బొలిడేని కృష్ణయ్య. ఆయన గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ తరపున ఒకసారి, టీడీపీ తరపున ఇంకోసారి ఓడిపోయారు. పరిశీలనకు వచ్చిన మరో పేరు జిఎం కన్నబాబు. ఆయనే ప్రస్తుతం ఆత్మకూరు టీడీపీ ఇన్ఛార్జ్. 2014లో ఆయన ఒకసారి ఓడిపోయి ఉన్నారు. వీళ్ళందరి సంగతి అలా ఉండగా ఇప్పుడు కొత్తగా తెర మీదకు వచ్చిన నాయకుడు చీర్ల చిన్నారెడ్డి. ఆయన 2009 వరదల సమయంలో చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ విశిష్ట సేవా గౌరవ పురస్కారం అందుకున్నారు.
ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అర్ధబలం ఉండటంతో పాటు పార్టీలో కూడా ఎక్కువ మందికి ఈయన అభ్యర్థిత్వం పట్ల ఆమోదయోగ్యత ఉండటం ప్రధాన అర్హతగా కనిపిస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా చూస్తే ఇప్పటి వరకు 12 మంది రెడ్లు, 5 సార్లు కమ్మ కులస్తులు గెలిచారు. ఈ నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువగా 20% మంది రెడ్డి ఓటర్లు ఉన్నారు. అందుకే రెడ్డిని బరిలో దింపడం ద్వారా గెలిచే అవకాశం ఉన్నదనే కోణంలో తెలుగుదేశం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సీసీ రోడ్డు విషయంలో 2 కమ్యూనిటీల మధ్య గొడవ ఉధృతకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని జన్వాడలో నిన్న రాత్రి 2 కమ్యూనిటీల మధ్య జరిగిన గొడవ పెద్ద ఉధృతకు దారితీసింది. సీసీ రోడ్డు వేస్తున్న క్రమంలో క్రిస్టియన్ కమ్యూనిటీ చర్చి ముందు నుంచి రోడ్డు వేయవద్దని గొడవకు దిగటంతో మిగతా గ్రామస్తులు వాళ్లను పంపించడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 2 కమ్యూనిటీలకి మధ్య జరిగిన విషయమని దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ లక్ష్మీ పెరుమాళ్. మొత్తం టోటల్ 3.5 కిలోమీటర్స్ రోడ్స్ కి శాంక్షన్ అయింది. మనకి టోటల్ 50% ఏమో బీటీ రోడ్డు, 50% ఏమో సిసి రోడ్డు. అది మనం 24 ఫీట్ 7.5 మీటర్స్ అంటే 24 ఫీట్ మనం చేసినాము. ఇప్పుడు ప్రతిదీ మనం ఏం చేస్తున్నామంటే నైట్ లో లేట్ అవర్స్ ఉంటున్నాయని కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే డేలో మార్కింగ్ చేస్తాము. మార్కింగ్ చేసి నైట్ లో కొంచెం లేట్ అవర్స్ లో మనం స్టార్ట్ చేస్తాము. అట్లనే ఇది 3.5 మీటర్స్ అంటే 12 ఫీట్లు మార్కింగ్ ఇచ్చేసి మనం ఇది పెట్టేస్తున్నాం. లోకల్ ఏమైందంటే కొంచెం వర్క్ స్టార్ట్ అయింది. ఇక మా వాళ్ళు లంచ్ కో డిన్నర్ కు వెళ్ళిపోయి కొంచెం చేసి వద్దాం నైట్ లో కదా. ఇది ఎప్పుడు ఇట్లా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ లోకల్ సర్పంచ్ గారు వీళ్ళంతా సాల్వ్ చేసుకుంటున్నారు. అది కొంచెం ఇది తీసేసి ముందుకు వేసుకున్నారు, ఎంకరేజ్ చేశారు. కొంచెం 3 ఫీట్ 4 ఫీట్ తీస్తే అది మరి వాళ్ళు కూడా ఇది చిన్న విషయం. ఆ ఇష్యూలో వద్దు అనుకుని మా వాళ్ళు వద్దు అని అన్నా కూడా బలవంతంగా వేయించారట వాళ్ళు తీపిచ్చేసి. ఏది మన ఒక్కొక్క వర్గం వాళ్ళు ఎవరనే మనకి ఒక వర్గం నుంచి ఏం చేశారంటే వాళ్ళే తీసేసి బలవంతంగా మనం రోడ్ ఉన్నదని చెప్పి చేశారు. చేసిన తర్వాత ఇది మ్యాన్ పవర్ ఏదో ఒక ఇద్దరు అటు ఇటు కొట్టుకుని ప్రాబ్లమ్స్ ఇది చేశారు. దాని ప్రకారమే నైట్ లో మేము వచ్చి మనం స్టాప్ చేయించి వర్క్ మొత్తం స్టాప్ చేసేసినాం. చేసి మనకి ఎంత విడ్త్ కావాలనేది ఆ విడ్త్ పెట్టి ఆ విడ్త్ ప్రకారం బ్యాలెన్స్ ఏది ఉందో అది తీపిచ్చేసినా నేను. తీసి మనం యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏది ఉందో చేయించినా అండి. నిన్న ఈవినింగ్ మాకు ఈ జన్వాడ విలేజ్ మోకిలా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక చిన్న ఇష్యూ అయింది. ఈ హెచ్ఎండిఏ రోడ్ అఫీషియల్ రోడ్ గవర్నమెంట్ రోడ్ శాంక్షన్ రోడ్ వేస్తున్నప్పుడు 2 గ్రూప్స్ అంటే సేమ్ విలేజ్ వాళ్ళే. ఒకటేమో క్రిస్టియన్ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్, ఒకటేమో హిందూ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్స్. ఈ విలేజ్ రోడ్ వేస్తున్నప్పుడు రోడ్ లెంత్ ఎంత ఉండాలా, విడ్త్ ఎంత ఉండాలా దాని మీద కొంచెం ఇష్యూ అయింది. సో ఇష్యూ అయినప్పుడు ఇమీడియట్ గా మా పోలీస్ టీం రెస్పాండ్ చేశారు. దాన్ని కంట్రోల్లో తీసుకున్నాం సిచ్యువేషన్ ని. సో హెచ్ఎండిఏ నుంచి ఈ గారు ఉన్నారు, ఆయన కూడా చెప్పారు ఎంత రోడ్ ఎంత విడ్త్ ఉండాలో. దాని ప్రకారంగా ఇప్పుడు యాక్షన్ తీసుకొని రోడ్ కరెక్ట్ గా వేపిస్తాం. ఓకే. అండ్ నేను నైట్ అయితే 2 కేసులు రిజిస్టర్ చేశాము. యాజ్ పర్ లా వి విల్ టేక్ ది నెసెసరీ యాక్షన్ ఆన్ ఇట్. ఓకే. అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, దాని మీద వి విల్ టేక్ ది నెసెసరీ యాక్షన్. కొంత వీడియో ఫుటేజ్ ఉంది మా దగ్గర, దాన్ని ప్రాపర్ గా వెరిఫై చేసి వి విల్ డు. ప్రకాశం జిల్లా పొదిలి తోళ్లమడుగులో ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారాన్ని అపహరించారు. అనుమానాస్పదంగా ఇంట్లో నుండి వ్యక్తి రావడం చూసి అవాక్కయ్యాడు ఇంటి యజమాని. బీరువాలో ఉన్న నగలు కనిపించకపోవడంతో దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించారు స్థానికులు. సుమారు 1 లక్ష విలువ చేసే బంగారం అపహరణకు గురైందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేసరికి నేను బండి దిగాను, ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాడు అతను.
ఏంటన్నా మీకు ఎవరు కావాలి అని అంటే నన్ను సుబ్బారెడ్డి పంపించారు, సుబ్బారెడ్డి కోసం వచ్చాను అని అన్నారు. లేదన్నా ఇక్కడ ఎవరు సుబ్బారెడ్డి ఉండరు, మేము ఉంటున్నాము ఇక్కడ అని. సరేలని ఆయన వెళ్ళిపోయాడు. టెన్షన్గానే ఉన్నాడు. నాకు కొంచెం డౌట్కి వచ్చి ఇంట్లో లోపలికి ఆయన వెళ్ళని తాళం పగలగొట్టాడు. నేను వెళ్తే తాళం వేసి వెళ్ళాను. ఇంక నేను డోర్ తీసుకొని లోపలికి వెళ్తే ఇంట్లో బీరువా ఓపెన్ చేసి సొమ్మంతా తీసుకెళ్ళాడు. ఏమేమి ఉన్నాయి? కమ్మలు నావి, వెండి పిల్లలి వెండి సామాను ఉన్నాయి, లాకెట్టు బంగారపుది, బంగారు పొంగరము, నాది ఉంగరము, ఇంకా చుట్లు ఉన్నాయి, చెవు చుట్లు, ఇంకా నాది ఉంగరం, బంగారు ఉంగరము, కమ్మలు ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవెల్లి గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో లక్ష కలశముల పూజ ఘనంగా ప్రారంభమైంది. మాఘమాసం సందర్భంగా నేటి నుంచి సరస్వతి కల్ప సప్తనది జలాభిషేకం, లక్ష కలముల పూజా కార్యక్రమం 3 రోజుల పాటు జరగనుంది. పూజ చేసిన పెన్నలను తీసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలి రానున్నారని, లక్ష కలముల మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ గుత్తుల నాగబాబు అన్నారు. భక్తుల విరాళాలతో సమకూర్చిన 1,50,000 కలములను 15వ తేదీన భక్తులకు, విద్యార్థులకు ప్రసాదంగా వితరణ చేయనున్నట్లు నాగబాబు చెప్పారు. ఈరోజు చదువుల పండుగ మన ఆయనవెల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో మరి ప్రతి ఏటా చేస్తున్నట్టు ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. నిన్న సప్తనదీ జలాలతో అభిషేకం చేయడం జరిగింది. గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి తీర్థజలములు తీసుకొచ్చి ఆ పవిత్ర జలములతో మరి స్వామివారికి అత్యంత అద్భుతంగా అభిషేకం చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు అభిషేకంతో పాటు 1,00,000 కలముల పూజ, సుమారు 1,50,000 కలములు మరి కొనడం జరిగింది. ఆ భక్తులు ఇచ్చిన సహాయ సహకారాలతో వారు అందించిన ద్రవ్యంతో మరి ఆ కలములు కొనటం జరిగింది. ఆ కలములతో ఇప్పుడు స్వామివారికి అభిషేకం కలములతో అభిషేకం చేసి ప్రతి విద్యార్థికి కూడా ఇవ్వటం జరుగుతుంది. అమ్మవారి రూపాన్ని అక్కడ అలంకరించి అమ్మవారు కూడా పూజ చేసి, అంటే సరస్వతీదేవికి అనమాట పూజ చేసి ఇప్పుడు మహాన్యాసం అయింది. స్వామివారికి అభిషేకం జరుగుతోంది. ఈ అభిషేకం అయిన తర్వాత 1,00,000 కలములు స్వామివారి చెంత ఉంచి ఆ కలములు బయటికి ఇస్తారండి. ఈ కలములు రేపు 15వ తారీఖునే సూర్య నమస్కారాలు చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టి పూర్ణావతి అయిన తర్వాత ఆ కలములు పంచిపెడతారండి. అలాగే ఈ కలములు పెట్టిన విద్యార్థులు మనోధైర్యంతో పరీక్షలు రాసి ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంటుందండి. అలాగే 50 మంది భక్తులు వచ్చి వాళ్ళ పిల్లలను తీసుకుని వచ్చి ఈ కలములు పట్టుకెళ్ళి వారి యొక్క భవిష్యత్తుని. మంచిర్యాల జిల్లా చెన్నూరు శివారులోని పారుపల్లి చింత దగ్గర అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. సుమారు 66 క్వింటాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు 2 అదుపులోకి తీసుకున్నారు. 4 గంటల ప్రాంతంలో చెన్నూరు నుండి సిరోంచాకు పీడిఎస్ బియ్యం రవాణా జరుగుతున్నట్టుగా మాకు ఒక సమాచారం అందింది. ఆ సమాచారం అందిన మేరకు మేము ఇక్కడ లోకల్ డిప్యూటీ తహసీల్దార్ ఎన్ఫోర్స్మెంట్ గారిని తీసుకొని మేము ఆ గ్రామం పేరేంది చింతలపల్లి గ్రామం వద్ద మేము ఆ రోడ్డు మీద ఆగి అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని కూడా చెక్ చేస్తుంటే 2 వెహికల్స్ మాకు ఇక్కడ, ఒకటి బొలెరో వెహికల్, ఇంకొకటి టాటా యోధా వెహికల్. ఈ 2 వెహికల్స్లో కూడా పీడిఎస్ బియ్యం వాళ్ళు రవాణా చేస్తున్నట్టుగా మాకు కనపడింది. ఆ 2 వెహికల్స్ని కూడా పీడిఎస్ బియ్యంతో సహా మేము సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిన బియ్యాన్ని దాదాపుగా అది 150 బస్తాల బియ్యం ఉంది. ఆ రెండిట్లో కూడా ఆ 150 బస్తాల బియ్యాన్ని మేము సీజ్ చేసి ఎమ్మెల్యేస్ పాయింట్ చెన్నూరులో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ని కూడా ఇప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో కన్సర్న్ డిప్యూటీ తహసీల్దార్ గారు హ్యాండ్ ఓవర్ చేస్తారు. 4 గంటల ప్రాంతంలో చెన్నూరు నుండి సిరోంచ. టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీడీపీ నాయకులు బూరగడ్డ వేదవ్యాస్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వేదవ్యాస్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో చేనేత సొసైటీలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. కార్మికులకు అందవలసిన పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు వేదవ్యాస్. తీర్చి ఈ అరాచక పాలన, అవినీతి పాలన గత 5 సంవత్సరాల నుంచి మనం చూసాం. వ్యవస్థలన్నీ నిర్మూలన అయిపోయినాయి. ప్రజాస్వామ్యం కొని చేయబడింది. పౌరులకు ఉండే సామాన్య హక్కులను కూడా అనుభవించడానికి లేని పరిస్థితుల్లో
పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, స్థానిక నాయకులు కానీ ఎంతటి భయానకమైన వాతావరణాన్ని ఈ నియోజకవర్గంలో కలిగించారో స్వయంగా మేము చూసాము, అనుభవించాము కూడా. అవన్నీ దృష్టిలో పెట్టుకునే రాబోయే ప్రభుత్వంలో ఒక మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా మనందరికీ కావాలన్న ఉద్దేశంతో మేము వ్యాసగారి నాయకత్వాన్ని సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ జనసేన పార్టీ తరఫున ఆయనకి మా మద్దతు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఉమ్మడి అభ్యర్థిగా వ్యాసగారు వస్తారని, ఆయన ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. 10వ వంతు కూడా ఇళ్ల నిర్మాణం ఇక్కడెక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు. ఏదైనా మాటలు చెప్పడమే కానీ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది శూన్యం. మాటలు తప్పితే చేతలు లేనే లేవు. ఏదైనా తప్పకుండా రాబో రోజుల్లో మళ్ళీ శాసనసభ్యుడిగా వచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తాను. ఎందుకంటే ఒకసారి చూసి అప్పుడు చేసిన అభివృద్ధి ఎలా ఉంది, ఎంత మేర ఉంది, మళ్ళీ ఏం చేయాలి, ప్రజల సమస్యలు ఏంటి అని తెలుసుకోవడానికి పర్యటన కార్యక్రమం పెట్టాం. తప్పకుండా మరి రాబో రోజుల్లో ఇవన్నీ కూడా మరి ప్రజలకి ఉపయోగపడేదానికి తప్పకుండా రాబో ప్రభుత్వం తమ యొక్క ప్రణాళికని అమలు చేయడానికి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని కోవలి ఫౌండేషన్ అధినేత రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 10,000 మంది నిరుద్యోగులు ఈ మేళాకు హాజరయ్యారని తెలిపారు. 50కు పైగా కార్పొరేట్ కంపెనీలు వచ్చాయని, సుమారు 3,000 మంది విద్యార్థులు జాబ్కు సెలెక్ట్ అయ్యారని చెప్పారు. ముందు ముందు మరిన్ని మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కోవలి ఫౌండేషన్ అధినేత కోవలి ఇతిరాజు రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. దాని విశేషాలు ఏంటో సార్ని అడిగి తెలుసుకుంది. సార్, ఈరోజు మెగా క్యాంప్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించి ఏర్పాటు చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఏ విధంగా? మెగా జాబ్ మేళాకి మేము 4,000 to 5,000 వస్తారనుకున్నామండి. ఇవాళ 10,000 పీపుల్ ఈ ఒక్కరోజు 5,000 పీపుల్ అప్లికెంట్స్ ఎన్రోల్ చేశారు. నిన్నటిదాకా 5,000 అయితే ఇంత స్పందన ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇక్కడ నిరుద్యోగులకి ఎంత అవసరం అన్నది దీన్ని బట్టి తెలుస్తుంది. స్పందన చాలా ఎక్కువగా ఉంది. కంపెనీస్ కూడా బాగానే వచ్చినాయండి. దాదాపు 50+ కంపెనీస్ వచ్చినాయి. 20% to 30% పీపుల్కి ఆఫర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. మినిమమ్ మ్యాక్సిమం ఎంత ఉంది? 2.4 to 8 lakhs అండి, మినిమం టు మ్యాక్సిమం. మీరు మామూలుగానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు, ఇది కూడా జాబ్ మేళా, మెగా జాబ్ మేళా పెట్టాలని ఏ రకంగా మీకు ఇన్స్పిరేషన్? నేను కూడా కష్టం నుంచి వచ్చానండి. ఇక్కడ పిల్లలకి సజెషన్స్ కానీ, ట్రైనింగ్ నీడ్స్ కానీ, ఇవాళ ఉద్యోగం చూపించే ఇది ఇవాళ ఇండస్ట్రీలో లేదు. ఇలా మెగా జాబ్ గలా కండక్ట్ చేయడం, కాకినాడలో తెలిసిన ఫ్రెండ్స్ కండక్ట్ చేయడం, దాన్ని బట్టి మనం కూడా ఇక్కడ ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తే ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి అట్లీస్ట్ ఒక ఉద్యోగ అవకాశం, ఒక ఇంటర్వ్యూ చేసే ఆపర్చునిటీ, ఒకవేళ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఒక ట్రైనింగ్ తీసుకోవాల్సిన కన్సర్న్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక అవకాశం మనం క్రియేట్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అవకాశం క్రియేట్ చేస్తే దాని దగ్గర నుంచి వాళ్ళు కూడా ముందుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్, మీరు ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఓ టాక్ నడుస్తుంది, ఎంతవరకు టీడీపీ తరఫు? రాజకీయాలకి దీనికి సంబంధం లేదండి. వీల్ టాక్ పాలిటిక్స్. యుఏఈలోని అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 27 ఎకరాల్లో 700 కోట్ల రూపాయలతో BAPS సంస్థ నిర్మించిన ఈ ఆలయాన్ని పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటున్నారు. 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు, 108 అడుగుల ఎత్తుతో భారతీయ శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు.